ఛానలుకి స్వాగతం. ఈ రోజు తన ఫలాల ప్రకారం ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఆకస్మిక ధనలాభాన్ని కుంభరాశి వ్యక్తులు పొందుకుంటారు. అది ఏ విధంగా పొందుకుంటారు, ఆ స్త్రీ ఎవరు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వారికి ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి అధిపతి శని. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం అనేది ఈ కుంభరాశి వ్యక్తులకి ఒక ప్రత్యేకమైన రోజనే చెప్పుకోవాలి. ఈ రోజు శని అనుగ్రహం అనుకూల స్థితిలో ఉండటంతో కుంభరాశి వారు శ్రద్ధ, పట్టుదల మరియు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి చాలా సౌకర్యంగా ఉంటారు. మంగళవారం కావటం వల్ల ధైర్యం, శక్తి, చురుకుతనం కూడా పెరుగుతాయి. ఈ రోజు ముఖ్యంగా ఒక స్త్రీ ఆశీర్వాదం ద్వారా ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ అంశం మాత్రమే కాదు, మిగతా రంగాల్లో కూడా మీకు మంచి మార్పులు కనిపిస్తాయి. అయితే ముఖ్యంగా శుభయోగాలు కనుక చూస్తే, చంద్రుడు లాభ భవనంలో ఉండటం వల్ల ఆర్థిక లాభం, సామాజిక గౌరవం పెరుగుతుంది. బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారం, లావాదేవీలు సులభతరమవుతాయి. శుక్రుడు స్త్రీలు, సౌందర్యం, శ్రేయస్సును సూచిస్తాడు. ఒక స్త్రీ ఆశీర్వాదం వల్ల లాభం మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం మీకు సాధారణంగా గడుస్తుంది. చిన్న చిన్న అడ్డంకులు ఉండొచ్చు, కానీ ఉదయం సమయం మాత్రం సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత అనుకూలమైన పరిస్థితులు పెరుగుతాయి. సాయంత్రం సమయంలో ఒక ముఖ్యమైన స్త్రీ కలిసే అవకాశాలు ఉన్నాయి. ఆమె ఆశీర్వాదం ద్వారా ఆకస్మిక లాభాన్ని మీరు పొందుకుంటారు. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, స్త్రీలతో గౌరవంగా వ్యవహరించండి. లాభం వచ్చిన వెంటనే దాన్ని ఖర్చు చేయకండి. చిన్న వాదోపవాదాలను సహనంతో ఎదుర్కోవాలి. మంగళవారం హనుమాన్ పూజ చేయటం, దుర్గామాత పూజ చేయటం వల్ల శుభకరమైన ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు పొందుకుంటారు. అయితే ముఖ్యంగా ఉదాహరణకి చూస్తే, కుంభరాశి వ్యక్తి ఉదయం నిద్రలేచిన వెంటనే కొద్దిగా ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయి. మధ్యాహ్నం ఒక వృద్ధ స్త్రీ కలిసి మీకు ఆశీర్వాదాన్నిస్తుంది. ఆ ఆశీర్వాదం కారణంగా మీకు అనుకోని అవకాశాలు వస్తాయి. అంటే ఒక వృద్ధ మహిళ ఆశీర్వాదం మీకు అనుకోని అవకాశాలను తెచ్చిపెడుతుంది. అది ఎవరైనా కావచ్చు. ఆ వృద్ధ మహిళ ఆశీర్వాదం మాత్రం మీ యొక్క జీవితంలో ఆకస్మిక ధనలాభాన్ని పొందుకునే అవకాశాలను చూపిస్తుంది. కుంభరాశి వారు ఈ రోజు తమ వ్యక్తిగత జీవితంలో కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు. ఉదయం కొంత ఆందోళనకరంగా ఉంటుంది, కానీ మధ్యాహ్నం తర్వాత స్థిరత్వం, సంతోషం మీకు పెరుగుతుంది. ఉదయం చిన్న ఆందోళనలు రావటం, చిన్న చిన్న ప్రశ్నలు తలెత్తడం జరుగుతుంది. మధ్యాహ్న సమయంలో భావోద్వేగాన్ని నియంత్రించుకుంటారు. ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. ముఖ్యంగా ఒక స్త్రీ ఇచ్చే ఆశీర్వాదం కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాకుండా భావోద్వేగ శక్తిని కూడా మీకిస్తుంది. అయితే ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలను ఈరోజు గమనించినట్లయితే దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మీకు సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. పిల్లలు, విద్యార్థులకి చిన్న విజయాలు ఆనందాన్నిస్తాయి. అయితే కుంభరాశి వారి యొక్క స్వభావం ప్రకారం కలలు కనటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రోజు ఆ కలలు వాస్తవానికి దగ్గరవుతున్నటువంటి అనుభూతిని కూడా కుంభరాశి వ్యక్తులు పొందుకుంటారు. ఒక వ్యక్తి పరీక్షలో ఉత్తీర్ణత కోసం ఆత్మవిశ్వాసంగా ముందుకు సాగుతారు. అంటే ఉదాహరణకి ఈ విధంగా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క మాతృమూర్తి ఇచ్చే చిన్న ఆశీర్వాదం మిమ్మల్ని విజయవంతులుగా మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉదయం సమయంలో మీకు ఆందోళన కలిగినట్లయితే దాన్ని అస్సలు పట్టించుకోకండి. మధ్యాహ్నం మీకు కలిగే ఉత్సాహాన్ని సద్వినియోగం చేసుకోండి. స్త్రీల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి. వాగ్వాదాలను పెద్దగా పట్టించుకోకండి. ఆ స్త్రీ మీకంటే వయసులో పెద్దది. తను ఎవరైనా సరే, తల్లి కావచ్చు, వదిన కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యురాలు ఇంకెవరైనా కావచ్చు, మీ అక్క కావచ్చు, లేదా బయటి స్త్రీ ఎవరైనా సరే, ఒక స్త్రీ ఆశీర్వాదం మాత్రం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఆ స్త్రీ ఆశీర్వాదం కారణంగా ఆకస్మిక ధనలాభాన్ని మీరు పొందుకుంటారు. కేవలం ఆర్థికపరమైన అంశాల్లో మాత్రమే కాదు, మీకు మిగిలిన అంశాల్లో కూడా ఆ స్త్రీ కారణంగా ఒక పెద్ద విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితాన్ని కనుక చూసినట్లయితే ఈ రోజు ఉద్యోగంలో కొన్ని అనుకూల అవకాశాలు మీకు వస్తాయి. మీ యొక్క మేనేజర్లు కానీ లేదా సహచరుల సహకారం వల్ల కానీ పనులు సులభంగా జరుగుతాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో ఆకస్మిక లాభాలు కలుగుతాయి. కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మహిళా వ్యాపార భాగస్వామి
లేదా మహిళా క్లయింట్ ద్వారా మీకు లాభం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదువుతున్న విద్యార్థులు ఈరోజు పరీక్షలు కాని, ప్రాజెక్టులు కాని, ఆలోచనలు కాని సులభంగా పూర్తి చేయగలుగుతారు. మధ్యాహ్నం తర్వాత కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారాలు సులభతరమవుతాయి. ముఖ్యమైన ఫైల్స్ విషయంలో, డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త అవకాశాల కోసం కనీసం 2 ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోండి. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు స్త్రీల సలహాను ఖచ్చితంగా తీసుకోండి. అది మీకు లాభదాయకమైన ఫలితాలనిస్తుంది. అంటే మీ యొక్క మాతృమూర్తి కాని, ఇంట్లో వయసులో మీకంటే పెద్ద వ్యక్తులైనటువంటి స్త్రీ సలహాను ఖచ్చితంగా తీసుకోండి. అలాగే ముఖ్యంగా ఉదాహరణకి చూస్తే వ్యాపారిగా ఉన్నటువంటి కుంభరాశి వ్యక్తి తన క్లయింట్ అయినటువంటి ఒక స్త్రీ ద్వారా ఒక ఆకస్మిక ఒప్పందాన్ని పొందుకుంటారు. అది ఆ వ్యాపారికి సంవత్సరాంతం కూడా లాభాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుటుంబ జీవితాన్ని కనుక ఈరోజు పరిశీలించినట్లయితే ఈరోజు కుటుంబ సభ్యులతో స్నేహం, ప్రేమ మీకు పెరుగుతాయి. చిన్న వాగ్వాదాలను త్వరగా పరిష్కరించుకుంటారు. స్నేహితులు, పొరుగువారు, సమాజ సభ్యులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. మీకు స్త్రీల ఆశీర్వాదం, శ్రద్ధ ముఖ్యంగా లాభకరమైనటువంటి ఫలితాలనిస్తుంది. పెద్దవారి సలహాను తప్పకుండా వినండి. చిన్న పిల్లల వల్ల వచ్చే ఆనందాన్ని ఆస్వాదించండి. కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడపటం ద్వారా మీకు మానసిక శాంతి కూడా పెరుగుతుంది. ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యురాలు కాని, మీ యొక్క తల్లి కాని ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా కాని అవన్నీ కూడా సులభంగా మీరు పరిష్కరించుకోగలుగుతారు. అయితే స్త్రీ ఆశీర్వాదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే కనుక ధనలాభం మాత్రమే కాకుండా మానసిక శక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఒక స్త్రీ ఇచ్చే ప్రోత్సాహం ప్రతికూల పరిస్థితులను సులభం చేస్తుంది. ఆకస్మిక ధనలాభం అది నగదు రూపంలో ఉండొచ్చు, కొత్త పెట్టుబడి కావచ్చు, లేదా వ్యాపార ఒప్పందాలు కూడా కావచ్చు. స్త్రీ ఆశీర్వాదం వల్ల మాత్రం వాస్తవంగా మీ యొక్క కలలు నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉదాహరణకి ఒక వ్యాపార భాగస్వామి స్త్రీ ఇచ్చిన సలహా లేదా వారి యొక్క ఆశీర్వాదం ద్వారా పెద్ద లాభాన్ని పొందుకుంటారు. అయితే ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయండి, ఆంజనేయ గాయత్రి మంత్రాన్ని జపించండి, దుర్గామాతను పూజించండి, లఘు హోమం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా మీరు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఉదయం ఆలోచనలు నెమ్మదిగా చేయండి. మధ్యాహ్నం ప్రధాన పనులు పూర్తి చేయటం ముఖ్యం. స్త్రీల ఆశీర్వాదం తీసుకోవటం అస్సలు మర్చిపోకండి. హనుమంతుని పూజ చేసి స్త్రీ ఆశీర్వాదం తీసుకున్న కుంభరాశి వ్యక్తి ఈరోజు అనుకోని ధనలాభాన్ని పొందుకుంటారు, ఆనందాన్ని పొందుకుంటారు. ముఖ్యంగా ఈరోజు ధనావకాశం వచ్చినా కానీ దాన్ని ఖర్చు చేయకుండా మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. స్త్రీల సలహాలు ఖచ్చితంగా మీరు వినటానికి ప్రయత్నం చేయండి. ఆత్మవిశ్వాసం ద్వారా అనుకున్న పనులు విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి కూడా ఆరాధించాలి. మీకున్న దాంట్లో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.